ఇంకొంచెం చూడము నీ కుమారుడు చూడము నీ కుమారుడు కనబడుతున్నాడు, నిన్ను నాశనము చేసి నిన్ను పాడు చేసిన వారు నీలో నుండి బయలుదేరుతున్నారు. నిన్ను నాశనం చేసేవారు నీలో నుండే బయలుదేరుతున్నారు. హల్లెలూయా. ఎవరట? ఎక్కడి నుంచో దూరం నుంచో రారు, అతరా ఎవరు కూడా రారు, నీలో నుండి బయలుదేరుతున్నారు అని యేసయ్య ప్రవక్త అంటున్నాడు. బయలుదేరుతున్నారు, పాడు చేసడానికి నువ్వు భయపడకు, ధైర్యంగా ఉండు అంటున్నా. హల్లెలూయా. ఇంకో మాట చూడండి, ఇక్కడ మంచి మాట ఉన్నది. మరి అలాగనే ఇర్మీయా 22వ అధ్యాయము 3వ వచనం. ఇర్మీయాలో 22వ అధ్యాయము 3వ వచనం పరిశుద్ధ గ్రంథం నుండి 22వ అధ్యాయంలో 3వ వచనం. ఇర్మీయాలో యెహోవా ఇలాగా ఆజ్ఞ ఇస్తున్నాడు, మీరు నీతి న్యాయముల అనుసరించి నడుచుకోండి. ఏమిస్తున్నాడు ఆజ్ఞ? ఇర్మీయా ఇలాగా ఆజ్ఞ ఇస్తున్నాడు. దేవుడట ఎవరికి ఇస్తున్నాడు? ఇర్మీయా ప్రవక్తకు నీకు నాకు ఆజ్ఞ ఇచ్చిండు. ఆయన ఆజ్ఞల పాట మనం నడుచుకోవాలి. నడుచుకోవాలి. ఒక ఆజ్ఞలు ఉంటాయి. ఇంకా కిందికి దోచుకొనబడిన వారిని బాధ పెట్టు వారిని చేతిలో నుండి విడిపించుడి. దోచుకునేవారు, బాధ పెట్టేవారు చేతిలో నుండి విడిపించుడి. దోసుకోరా, ఎంత అంత దోసుకుంటారా? దోసుకోరా, ఎంత అంత, 1000 కాదు, 2000 కాదు, 10,000 కాదు, దోసుకోరా. అందుకే ఆ చేతిలో నుండి నన్ను విడిపించు అంటున్నా. హల్లెలూయా. ఇర్మీయా ప్రవక్త అయితే అంటున్నాడు, దేవుడా నన్ను దోసుకున్న వారి చేతుల నుండి, బాధ పెట్టే వారి చేతుల నుండి విడిపించుము ప్రభువా అని మొరపెడుతున్నాడు. మరి మనం కూడా ప్రార్థన చేయాలా చేయద్దా? ఒకవేళ నిన్ను నన్ను దోసుకుంటున్నావు, బాధ పెడుతున్నామో వారు, ఇప్పటి నుంచి మనం ఏం చేయాలా? దోసుకున్న వారి చేతుల నుండి నన్ను విడిపించమని ప్రార్థన చేయాలి. హల్లెలూయా. పరదేశులైనను తండ్రి లేని వారైన ఎదువరానైనను బాధింపకుడి, వారికి కలుగజేయకుడి. ఈ స్థలములో నిరపరాధుల రక్తము సిందింపకుడి. నిరపరాధులు అంటే ఎవరు? వీరు విధవరాలను కానీ, తండ్రి లేని పిల్లలను కానీ వాళ్ళు క్షమించని వారు నిరపరాధులు. హల్లెలూయా. అది రక్తం ఇక్కడ చిందించకూడి. మీరు బాగా జాగ్రత్తగా ఉండండి. విధవరాలను ప్రేమించాలి. ప్రేమించదా చెప్పండి. విధవరాలను అంటే ఒంటిగా చూస్తారా? చూడరా? ఏమిటికైనా విలుపుతారా? అమ్మ పిండిలు అయితే విలుపుతారా? సూపులు అయితే విలుపుతారా? అట్టప్పుడు విలుపుతారు. ఒక్క ఇక ముచ్చట పెడతారు. కానీ ఏదైనా కార్యం జరిగినప్పుడు ఇంకొకటి ఘోరం ఉంటుంది తెలుసా? ఏంటిది ఘోరం? సంతానం కాకపోతే నిన్ను ఎక్కడ కూడా నిలబెట్టరు. పురుషుడికైనా స్త్రీకైనా ఏదైనా పిలుస్తారా? కార్యాలకు పిలుస్తారా? సంతానం లేని వాళ్ళు ఏమంటారు? గొడ్డురాలు ముఖం మనం చూడకూడదు అంటారు. హల్లెలూయా. మళ్ళీ విధవరాలను కూడా పిలుస్తారా? పిలువరు. ఇది ఇద్దరు ఎందుకు పిలువరు? హల్లెలూయా. ఇది విధవరాలను కూడా ప్రేమించాలా, అన్నిటికీ దగ్గరికి విలువాలి, చేర్చుకోవాలి. తల్లిదండ్రి లేని పిల్లలను చేరదీయాలి. తల్లిదండ్రి అంటే ఆత్మీయంగా తల్లిదండ్రి. ఇప్పుడు ఆత్మీయంగా ఆహారం లేని వాళ్ళు లేరా? తల్లి లేక పరదేశులై తిరిగేటోళ్ళు లేరా? సరైన బోధ లేక, సరైన వాక్యం అందక లేరా? వాళ్ళు ఎవరు? తండ్రి లేని పిల్లలు. హల్లెలూయా. అనాథలై తిరిగేవాళ్ళు. అన్ని ఏం చేయాలి? చేరదీసి విధవరాలను వారిని చేరదీసి ఇక్కడ నిరపరాధుల రక్తమును చిందించకుడి అంటున్నాడు. హల్లెలూయా. నిరపరాధులు అంటే ఆపం శోపం తిరగని వారిని ఇక్కడ చిందించకూడదు. అలాంటి వారి ఇక్కడ ఎక్కడ కూడా కనబడకూడదు అంటున్నాడు. హల్లెలూయా. ఇంకొంచెం కింది మీరు నిశ్చయముగా ఇలాగ చేసిన దావీదు చూడు, దావీదు సింహాసనం మీద కూర్చుండు
రాజులు రథములను గుర్రములను ఎక్కు తిరుగుతూ ఉద్యోగస్తుల జనుల ఈ నగర ద్వారముల ముందర ప్రవేశించుదురు. హల్లెలూయా. ఉద్యోగాల మీద కూడా బాగా వినండి. ఉద్యోగం మీద కూడా ఏమంటారు? రాజులు. దావీదు సింహాసనం మీద కూర్చుండని దానిలో ఉన్న రాజులు కూడా ఉన్నారు, అధిపతులు ఉన్నారు, ఉద్యోగస్తులు ఉన్నారు. రాజు కింద ఉన్న వాళ్ళందరూ ఎవరు? ఉద్యోగస్తులా కాదా? అందు గురించి ఏమంటున్నాడంటే, వీరందరినీ రాజనగరాలను కూడా చూసేది నేనే, నేను తప్ప దేవుడు లేడు, నేనే దేవుడు తప్ప ఇంకొక దేవుడు లేడు, నా అరిచేతులు చూడండి, అరిచేతుల మీద మిమ్మల్ని నేను చెక్కేదను అన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. మనల్ని బొమ్మలు చేసి మట్టితో పిసికి కుమ్మరి వాడు బొమ్మలు చేసి మన కడుపులు వేసినప్పుడు యేసు ప్రభు మనలా జీవం పోతాడా? హల్లెలూయా. పాట ఉందా లేదా? కుమ్మరి వాడు పాడుతుంది, పాడదా? హల్లెలూయా. అందు గురించి దయచేసి మన రూపంగా మార్చింది ఎవరు? యేసు ప్రభు దేవుడు. ఆయన అరిచేతిలో పెట్టుకొని మనలో చెక్కిందా చెక్కల? నన్ను చూడండి, నన్ను అరిచేతిలో చూడండి అన్నాడు. అందు గురించి దయచేసి యెషయా ప్రవక్త కూడా చాలా 49:14-15 వచనములో శ్రేష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఇంకొక మాట చూడండి, ఇక్కడ మంచి మాట రాసి ఉన్నది. చూడండి, నా చేతిలో నేను చెక్కబడి ఉన్నాను అన్నావు. ఆ ప్రభా, భూమిని దాన్ని అయా పలగొట్టుడి అని ఒకరు పలగొట్టినట్టుగా ఒకరు పలగొట్టుదురు అని ఇంతకు ముందు వాక్యం ద్వారా మాట్లాడినావు. తండ్రిని కృప దయచేయండి. విన్న వాక్యాన్ని విడిచిపెట్టకుండా ప్రభువా, ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డను దర్శించండి అయ్యా. ఏ సాతాను గాడు ఎత్తుకపోకుండా ప్రభువా, ఉదయం పలక మీద రాసుకొని రేతి గుండెను తొలగివేసి ఈ వాక్యాన్ని దీవించండి, ఆశీర్వదించండి. వింటున్న ప్రతి బిడ్డను దర్శించండి. ఓ రీషలా రబా జమా తెరా కబా జమా తెరా రీ కలా రబా జమా తెరా కబా జమా తెరా కబా జమా రీ కలా రబా జమా తెరా కబా జమా తెరి రీ కలా రబా జమా తెరా. పరిశుద్ధాత్ముడు ఎవరైతే వాక్యాన్ని ఒప్పుకుంటున్నారో, విడిచిపెడుతున్నారో, ఇప్పుడే ఆరి హృదయాన్ని కరిగించబోతున్నాడు. పొందుకోండి. బలమైన ఆత్మ దిగుతుంది, బలమైన కృప దిగుతుంది. పొందుకోండి. దురక్త శక్తులు వెళ్ళిపోతున్నాయి. ఇదిగో మీ మీద నుంచి వెళ్ళిపోతున్నాయి. ఇదిగో కడవరి వర్షము మీ మీదికి రాబోతున్నది. ఓ రీషలా రబా జమా తెరా కబా జమా రీ కలా రబా జమా తెరా కబా జమా. పొందుకోండి. బలమైన అగ్ని జ్వాలలు. ఓ రీ బాబా టచ్. ఇదిగో ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డను దర్శించబోతున్నాడు. ఎవరైతే దేవుడికి లోబడుతున్నారో ఈ వాక్యం మన హృదయంలో నాటబడబోతుంది. ఈయనని దీవించండి, ఆశీర్వదించండి. మరి తండ్రి యందు, కుమారుని యందు, పరిశుద్ధాత్మ యందు సదాకాలం తోడుండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా.